దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన స్నేహితులందరికీ నా శుభాభివందనాలు తెలియచేయుచున్నాను. దేవుడు తన స్వరూప ప్రభావ దర్శనమును ప్రవక్త అయిన యెహెజ్కేలుకు చూపించాడు. యెహెజ్కేలు నెబుకద్నెజరు రాజు వలన చెరపట్టబడినప్పుడు అతనికి కలిగిన దర్శనం. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురము చేసితిని. ఆ కాలమున దేవుని దర్శనాలు నాకు కలిగెను. అప్పుడు యెహోయాకీము చెరపట్టబడిన 5వ సంవత్సరమున ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందు ఉన్న కేబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు యాజకుడునగు ప్రవక్త అయిన యెహెజ్కేలుకు ప్రత్యక్షము కాగా అక్కడని యెహోవా హస్తము అతని మీదగా వచ్చెను. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చెను, మరియు గొప్ప మేఘము గోధుమ వలె గుండ్రంగా ఉన్న అగ్నియు నాకు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించు అపరంజి వంటిది నాకు కనబడెను. దానిలో నుండి 4 జీవుల రూపం గల ఒకటి కనబడెను. వాటిలో రూపం మానవ స్వరూపం వంటి రూపం. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలువబడెను. వాటి అరికాళ్ళు పెయ్యి కాళ్ల వలె ఉండెను. అవి తళతళలాడు ఇత్తడి వలె ఉండెను. వాటికి 4 ప్రక్కల రెక్కలు క్రింద మానవ హస్తములు వంటివి హస్తములు ఉండెను. 4ంటికి ముఖమును రెక్కలను ఉండెను. వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకొనెను. ఏ వైపునకు తిరుగక అన్నియు చక్కగా నుదుటికి పోవుచుండెను. ఆ 4ంటికి ఎదుట ముఖములు మానవ ముఖములు వంటివి. కుడిపార్శ్వమున రూపములు సింహముల ముఖము వంటిది, ఎడమ పార్శ్వమున ఎద్దు వంటిది. 4ంటికి పక్షిరాజు ముఖము వంటి ముఖము కలదు. వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కలు ఒక్కొక్క 2వ జతతో మరి ఒకదానితో ఒకటి కలిసి ఉండెను. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పును. అవి అన్నియు చక్కగా ఎదుటకి పోవుచుండెను. వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపుకు పోవుచుండెనో ఆ వైపుకే పోవుచుండెను. ఆ జీవుల రూపములు ఆ అగ్ని ఇటు అటు వ్యాపించి ఉండెను. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను. నిప్పు తీగలు కనబడు రీతిగా జీవులు అటు ఇటు తిరుగుచుండెను. ఈ జీవులు నేను చూచుచుండగా నేల మీద ఆ 4ంటికి ఎదుట ముఖములను ప్రక్కను చక్రము ఒకటి కనబడెను. ఆ చక్రము యొక్క రూపములు పనియు రత్నవర్ణపు రాతి వలె ఉండెను. ఆ 4 ఒకే విధముగా ఉండెను. వాటి రూపములు పనియు చూడగా చక్రము ఉన్నట్టుగా ఉండెను. అవి జరుగునప్పుడు 4 ప్రక్కలను జరుగుచుండెను. వెనుకకు తిరుగకయే జరుగుచుండెను. వాటికి కైవారము మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను. ఆ 4 కైవారముల చుట్టూ కళ్ళతో నిండియుండెను. ఆ జీవులు కదలగా చక్రములు వాటి ప్రక్కను జరిగెను. వాటి మీద నుండి లేచినప్పుడు చక్రములు పైకి లేచెను. ఆత్మ ఎక్కడికి పోవుచుండెనో అక్కడికే అది పోవలసి ఆ వైపునకే పోవుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకు ఉండెను గనుక అవి లేవగానే చక్రములు లేచుచుండెను. జీవికి ఉన్న ఆత్మ చక్రములకు ఉండెను గనుక అవి జరుగగా చక్రమును జరుగుచుండెను. అవి నిలువగా ఇవియు నిలిచెను. పైకి లేవగా చక్రములను వాటితో పాటు లేచెను. మరియు జీవుల తలలు పైకి ఆకారము ఆకాశమండలము లాంటి విశాలముగా ఉన్నట్టు ఉండెను. అవి తళతళలాడు స్ఫటికముతో సమానమైన తలలకు పైగా వ్యాపించి ఉండెను. ఆ మండలము వంటి ఆ జీవులలో రెక్కలతో 2 ఒక్కొక్క దాని ప్రక్కన ఒకటి పైకి చాపబడి ఉండెను. 2 వాటి దేహములను కప్పుచుండెను. ఈ ప్రక్కన జీవులకును ఆ ప్రక్కన జీవులకును అనగా ప్రతి జీవికి అలా రెక్కలు ఉండెను. అవి జరుగగా నేను వాటి రెక్కలను చప్పుడు వింటిని. విస్తారమైన జలముల ఘోషను సర్వశక్తుడైన దేవుని స్వరము వలెను
దండువారి చేయి ధ్వనివలెను ఉండెను. అవి నిలిచినప్పుడు ఎల్లా తమ రెక్కలు వాల్చుచుండెను. అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగా ఉన్న ఆకాశ మండలములోని శబ్దము పుట్టెను. వాటి తలలపైన ఉన్న మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము ఉండెను. మరియు ఆ సింహాసనము లాంటి దాని మీద నరస్వరూపియగుడు ఒకడు ఆసీనుడయ్యి ఉండెను. దాని చుట్టూ లోపటను కరుగుచున్న ఇత్తడియు అగ్నియు కనబడెను. నడుము మొదలుకుని మీదకి, నడుము మొదలుకుని దిగువనకు అగ్ని స్వరూపము నాకు కనబడెను. చుట్టూ తేజోమయముగా నాకు కనబడెను. ఇంద్రధనుసు వలె చుట్టూ ఉన్న తేజస్సు కనబడెను. ఇది మొహము ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒక స్వరము నాకు వినబడెను. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడవలెను. నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాళ్ళు స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నాతో తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారు వీరి పితరులు నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని నీవు వారికి ప్రకటన చేయవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముళ్ళ తుప్పలలోనూ తిరుగులాడుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనుల మధ్య భయపడకుము, వారి మాటలకు భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు విననను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటలు వారికి తెలియజేయము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నీవు చెప్పు మాటలను విని నోరు తెరచి నేను ఇచ్చు దానిని భుజించుము అనెను. నేను చూచుచుండగా గ్రంథము పట్టుకొని ఉన్న ఒక చెయ్యి నాకు చాపబడెను. ఆయన దానిని నా ముందర విప్పగా అది లోపటలను వెలుపటలను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపములు, దుఃఖములు, రోదనములు దానిలో వ్రాయబడి ఉండెను. ప్రియ సంగమా, యెహెజ్కేలునకు దేవుని స్వరాన్ని, ఆయన ఉండు స్థలాన్ని చూపించాడు. కెరూపుల స్వరూపాన్ని, ఆత్మ యొక్క గమనాన్ని ఎంతో చక్కగా వివరించాడు. దేవుడు ఇశ్రాయేలీయులకు హెచ్చరించుటకును ఎన్నుకున్నాడు. కఠిన హృదయం గలవారైనప్పటికీ వారికి తమ మాటలు వినిపించుటకును దేవుడు యెహెజ్కేలును వారి యొద్దకు పంపుటకును సిద్ధపడ్డాడు. దేవుడు యెహెజ్కేలును ఎన్నుకున్నాడు గనుక తన ఆత్మను అతనిలో ఉంచి అతన్ని బలపరచాడు. దేవుడు మనలను వాడుకొనుటకు ఇష్టపడినప్పుడు ఆయనే తన ఆత్మను మనలో ఉంచి మనలను బలపరుస్తాడు. దేవుడు చెప్పినవి ఎంత కఠినమి అయినను మనము వాటిని చేయకుండా తిరుగుబాటు చేసే వారిగా ఉండకూడదు, చేసే వారిలా ఉండాలి. యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు మనకు ఇచ్చిన పనిని చేయుటకు వెనుతిరగక మనస్ఫూర్తిగా చేద్దాము. దేవుని యొక్క శక్తి కలిగి ముందుకు సాగేలా జీవితం. అనేక మందిని దేవుని యొక్క రాజ్యం కొరకు, దేవుని యొక్క పని కొరకు పురుకొల్పేవారిగా జీవిద్దాము. దేవుని ఆత్మ కలిగి ఆయన చెప్పు మాటలను మనము విధేయత కలిగి మనము జీవించి అనేక మందికి తెలియచేసే వారిగా దేవుని ఆత్మ కలిగి దేవుని యొక్క శక్తితో మనము నింపబడిన వారమై ఉందాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.